మెలీనా సీడ్స్ రైతు మిత్రులకి నమస్కారం అండి. నా పేరు హుసేన్, ఏరియా సేల్స్ ఆఫీసర్ అండి. ఇప్పుడు మనం సమంత 143 పొలంలో ఉన్నాము. రైతు పేరు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే హుసేని, కర్నూలు జిల్లా దిబ్బందొడ్డి గ్రామము, మంత్రాలయం మండలం. మనం చూసుకున్నట్లయితే 6 నెలల్లో ఇత్తనాలు తెచ్చుకోవడం జరిగింది. రైతు 7 నెలల్లో పోసుకోవడం జరిగింది. 8వ నెల లాస్ట్ చివరికల్లా పొలంలో వేయడం జరిగింది. వేసిన రోజు నుంచి మొక్క పెరుగుదల కానీ తెగుళ్ళు కానీ అన్ని రకాలు తట్టుకొని బాగా పెరుగుతుంది. ఈ చెట్టు మనం ఈ పొలం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మొదటి కోత 4 క్వింటాలు దిగిందండి. తెగులు వైరస్ చాలా అంటే చాలా తక్కువ. రైతు చూసి చాలా బాగుంది, ఈ సీడ్ ఏది అని అడుగుతున్నారని రైతు మాటలో మనం వింటున్నాము. మీరే చూస్తున్నారు కదండి, సైజు కానీ కలర్ కానీ ఏ రకంగా ఉందనేది. ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఏ రకంగా అంటే ఈ మాడలు ముచ్చుకోవడం వల్ల కాపు నిలవడం లేదు, తెగులు చాలా అంటే చాలా ఎక్కువైనాయి. కానీ వాటిలంతా తట్టుకొని మొక్క చాలా ఆరోగ్యకరంగా పెరుగుతుంది. మీరు ఏ విత్తనం వేసినారా? మీరు సమంత 143. సమంత 143 ఎక్కడ తెచ్చుకున్నారు సార్? భీమా ట్రేడర్స్లో తెచ్చినాము. భీమా ట్రేడర్స్ కృష్ణారెడ్డి అంగిట్లోన. వేసిన కాలం నుండి ఏ రకంగా అనిపించింది మీకు? సార్ ఇప్పుడు వాతావరణం తగ్గడం వల్ల ఇప్పుడు వచ్చిందంటే బెస్ట్ కాపు చిక్కగా ఉంటుంది. కొద్దిగా జెమిని వైరస్ తట్టుకునే అవకాశం కూడా ఉంది. మనం మెయింటెనెన్స్ చేసిన దాంట్లో ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం వాతావరణం సరిగ్గా లేదు కన్నా, దానికి మీరు ఏ రకంగా చెప్తారు ఈ సీడ్ గురించి చెప్పాలి? ఈ సీడ్ గురించి అంటే రైతు వేసుకుని వచ్చే ఇది బెస్ట్ కాపు బాగానే ఉంటుంది. మన వాతావరణం వల్ల దాన్ని కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మనం తెంపినా కూడా ఒక 4 క్వింటాల వరకు అయింది. మొదటి కొత్త తెంపినాము 4 క్వింటాలు అయింది. ఇప్పుడు చెట్టు మీద ఏమైనా ఉందా? చెట్టు మీద చూడండి, మీరే చూడండి. ఇప్పుడుండే వాతావరణ పరిస్థితులకి ఏ రకంగా తట్టుకుంటుందన్న మొక్క? తట్టుకుంటుంది. మనం దాన్ని మెయింటెనెన్స్ అది పోయేదాన్ని వదులుకోకూడదు. వదులుకుంటే అది సాధ్యం కాదు. అవునా? పిందెలు బాగానే దిగింది. ఇప్పుడు కాపు సెట్ అయింది కాబట్టి గ్రోతింగ్ కొద్దిగా డ్రాప్ అయింది కాబట్టి మళ్ళీ చాలు అవుతుంది. కాయ సైజు కానీ కలర్ కానీ ఏ రకంగా ఉంటుందన్నా? కాయ సైజు బాగానే ఉంది. కాపు కింద నుంచి పై వరకు వస్తుంది. అలాగే వస్తుంది. పై వరకు ఇలాగే వస్తుంటుంది. ఇలాగే. ఇప్పుడు పంట వేసిన కాలం నుండి ఇప్పటి వరకు ఏ రకంగా అనిపించింది మీకు? చాలా బెస్ట్ అనిపించింది. బెస్ట్ అనిపించింది. ఈ టైంలోనే ఈ స్థితిలో ఉండదు బెస్ట్.